ఈ రోజు ట్రాన్స్కో సిఎండి గారిని విద్యుత్ సౌదాలో రాష్ట్ర జేఏసీ నాయకులు కలవడం అనేది జరిగింది. కలిసిన వెంటనే మెమోరాండం కూడా ఇచ్చాము. కన్వర్షన్ చేయడం వలన ఏ రకంగా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటనే విషయం మీద సిఎండి గారు మెమోరాండం చూశారు. చూసి నేను వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి మీ సమస్య పరిష్కారం చేయడం కోసం కృషి చేస్తామని చెప్పారు. మెమోరాండంలో కూడా చాలా క్లియర్ గా రాసాము. ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడకుండానే సంస్థలు అందరినీ కూడా కన్వర్షన్ చేయొచ్చు అనేది కూడా సిఎండి గారితో చర్చించాము. సిఎండి గారు మొత్తం వివరాలన్నీ చూసుకున్న తర్వాత ప్రభుత్వం చర్చిస్తాము. ప్రభుత్వంతో చర్చించిన తర్వాత మళ్ళా ఈ సమస్య మీద క్లారిఫికేషన్ మళ్ళా మీకు ఇవ్వడం అనేది జరుగుతుందని కూడా సిఎండి గారు వాగ్దానం చేశారు. ఏమైనా ఆర్టిజన్ కన్వర్షన్ అనే సమస్య సిఎండి గారి దృష్టిలో ఉంది. దీనిపైన కూడా పాలసీలు స్పందించారు. భవిష్యత్తులో ఏ రకంగా ఉంటది ఏంటనేది మనం వేచి చూడాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మొత్తం ఆర్టిజన్ కార్మికులతో పాటు ఇతర సమస్యలు కూడా మాట్లాడాము. అది కన్వీనర్ గారు వజీర్ గారు మాట్లాడతారు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ ఉద్యోగస్తులందరికీ కూడా తెలియజేయండి ఏమనగా, ఆర్టిజన్ కన్వర్షన్ విషయమై మనం గత 3 నెలలుగా ఉద్యమం ప్రారంభించాము. ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు ట్రాన్స్కో సిఎండి గారికి ఆర్టిజన్ విషయమై పూర్తిగా చర్చించడం జరిగింది. వారు మాదనక మంచిగా స్పందించారు. సామానుకూలంగా స్పందిస్తూ ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్తాము, నేను కూడా రికమెండ్ చేస్తామన్నారు. అదే సందర్భంలో మరి మా చైర్మన్ గారు ఈశ్వరరావు గారు చెప్పిన విధంగానే జేఎండి గారిని కూడా కలవటం జరిగింది. జేఎండి గారు కూడా మరి ఉద్యోగస్తులకు ఆర్టిజన్లకు రావాల్సినటువంటి టీఏ గురించి కూడా అడగటం జరిగింది. ఈ నెల ఇస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. మనం రాబోయే రోజుల్లో చాలా ఆర్టిజన్ సమస్య గురించి చాలా గట్టిగా పనిచేసే విషయమే కూడా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ మొత్తం విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆర్టిజన్ కార్మిక సిబ్బంది అందరికి కూడా తెలియజేస్తుంది.